వికారాబాద్ జిల్లా పరిగిలో ఎమ్మెల్యే ఇంటిని అంగన్వాడీ టీచర్లు ముట్టడించారు. తమ డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని నిరసన తెలిపారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అంగన్వాడీ టీచర్ల ఆందోళనను అడ్డుకునే ప్రయత్నం చేశారు పోలీసులు. ప్రభుత్వం ప్రీ ప్రైమరీ విద్యను రద్దు చేయాలని కోరారు. 40 ఏళ్లుగా విధులు నిర్వర్తిస్తున్న తమపై ప్రభుత్వం మొండి వైఖరిగా ప్రవర్తిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. స్కూళ్ళని తెచ్చి పెడుతుంది, అది ప్రీ ప్రైమరీ విద్యను చేరుతుంది. కానీ అదే మాకు విద్యనిస్తే మేమే కొనసాగిస్తాము. 40 సంవత్సరాల నుంచి లేని విద్యను ఇప్పుడు పెట్టి మాకు చాటుగా ఇచ్చేస్తున్నది కాబట్టి మేము మొండిగా వ్యతిరేకిస్తున్నాము. ఈ పోరాటము ఈ ఆపకపోతే ఇంత పెద్దన ఎత్తున చేస్తామని అనుకుంటున్నాము. ఇప్పుడు త్వరలోనే సీతక్క మాకు మాట ఇచ్చింది, 18,000 చేస్తామని. ఎమ్మెల్యే ఇచ్చిండు, ముఖ్యమంత్రి ఇచ్చిండు. ఇప్పటి వరకు మాకు 1 రూపాయి కూడా జీతాలు పెంచలేదు. బిఎల్ఓ డ్యూటీ, అదన డ్యూటీలు అన్ని అప్పచెప్తున్నారు. ఈ పేస్ క్యాప్చర్ అని అన్ని చేస్తున్నారు కాబట్టి మేము దీనికి ఊరుకోము. మాకు త్వరలోనే మాకు అనుకునే అన్ని సాధించాలండి. ప్రీ ప్రైమరీ విద్యను ఇప్పుడు 1 నుంచి 9 తారీఖు వరకు నోటిఫికేషన్ తీసుకుంటున్నారు కాబట్టి దాన్ని వెంటనే ప్రభుత్వం రద్దు చేయాలని కోరుకుంటున్నాము. లేకపోతే దీనికన్నా పెద్దన ఎత్తున ధర్నాలు కూడా చేస్తాము. ఎమ్మెల్యే గారు ఇచ్చిన మాట సమ్మెలో ఉన్నప్పుడు వచ్చి మాకు 18,000 ఇస్తామని కూడా ఒప్పుకున్నాడు సారు. ఇప్పటి వరకు ఏం అమలు కాలేదు. అదనపు డ్యూటీలు కూడా రద్దు చేయాలని కోరుకుంటున్నాము. మా ప్రీ ప్రైమరీ రద్దు చేసి మాకే కొనసాగించాలని కోరుకుంటున్నాము. మేము 40-45 సంవత్సరాల నుంచి అంగన్వాడీలో పిల్లలకు ప్రీ స్కూల్ చెప్తున్నాము, ఏబిసిడీలు చెప్తున్నాము, వాళ్ళు చెప్తున్నాము. అప్పుడు ఏదో ఉండే గానీ ఇప్పుడు అన్ని చెప్తున్నా కానన్న వాళ్ళు మళ్ళీ మా పైన వేరేగా ఇప్పుడు భర్తకు భార్యను ఉండంగా సపరేట్ గా మళ్ళా సంథింగ్ తీసుకొచ్చి పెట్టినట్లు అదే మాకు గవర్నమెంట్ ఇప్పుడు అదే పని చేస్తుంది. మాకు సంథింగ్ తీసుకొచ్చి పెడుతున్నారు. మేము ఇంత కష్టపడుతున్నాము. మేము ప్రతిదీ తల్లులకు, బాలంతలకు, గర్భిణులకు, ప్రీ స్కూల్ పిల్లలకు ప్రతిదీ మేము అందిస్తున్నాం. మళ్ళీ పోషన్ ట్రాకర్ యాప్ అంటారు, NSTS యాప్ అంటారు. అందులో బరువులు వేయాలి, ఇందులో బరువు వేయాలి. ప్రతి గర్భిణికి మేము వాళ్ళకి